Hello friends, welcome to my channel Movie Cricket Colors. Mission 2027 ODI World Cup. As per recent Ravi Shastri squad లో 15 మెంబర్స్ చూసుకుంటే ఆన్ పేపర్ కానీ ఆన్ ఫీల్డ్ కానీ దేర్ క్యాపబిలిటీస్ అండ్ స్ట్రెంత్ కానీ స్టాట్స్ కానీ చూసుకుంటే ఈసారి ఇండియా 2027 వరల్డ్ కప్ గెలిచేలాగే ఉంది. 2023లో ఆస్ట్రేలియాతో ఫైనల్లో మనం ఓడిపోం, అది అందరికీ మనకు తెలిసిందే. కాకపోతే 27కి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారు. 27 ఓడిఐ వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలుస్తుంది. స్క్వాడ్ చూసుకుంటే రోహిత్ నుంచి బుమ్రా వరకు 15 మెంబర్స్ మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. రోహిత్ శర్మని ఎందుకు మనం ఇంక్లూడ్ చేయాలి? ఇతని స్టాట్ చూస్తే 11,000 పైగా రన్స్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ స్టాట్స్, సౌత్ ఆఫ్రికాలో బౌన్సీ పిచ్చెస్ అన్నీ కూడా, అక్కడ రోహిత్ శర్మ 6 కొడుతుంటే ఫీల్డర్స్ అందరూ ఆడియన్స్ అవుతారు, ఆడియన్స్ అందరూ ఫీల్డర్స్ అవుతారు. సో యాజ్ పర్ ద రీసెంట్ సెంచరీ హీ ప్రూవ్డ్ హీస్ క్యాపబిలిటీస్ అండ్ ప్లేయింగ్ లెవెల్లో ఖచ్చితంగా రోహిత్ శర్మని ఇంక్లూడ్ చేస్తారు. స్క్వాడ్లో ఎలాగా ఉంటారు. నెక్స్ట్, రీసెంట్గా ఇండియాకి కెప్టెన్ కింద సెలెక్ట్ అయ్యారు. ఫాస్టెస్ట్ 3000 ఓడిఐ రన్స్ ఇతని పేరు మీద ఉన్నది. ఫాస్టెస్ట్ 9 ఓడిఐ సెంచరీస్ ఇతని పేరు మీద ఉన్నది. ఇలా చూసుకుంటే చాలా స్టాట్స్ ఉన్నాయి, మంచి స్టాట్స్. కాకపోతే కెప్టెన్ కింద ఇతను ఓపెనర్గా వచ్చి ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తారనేది మనం 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు వెయిట్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ ఈజ్ కరెంట్ ఫార్మ్ ఈజ్ వెరీ గుడ్. హోప్ సో హీ విల్ గెట్ సమ్ గుడ్ రన్స్ ఇన్ ద కమింగ్ వరల్డ్ కప్. కింగ్ కోహ్లీ అని ఎందుకన్నానంటే 8K రన్స్ నుంచి 14K రన్స్ వరకు ఓడిఐ ఫార్మాట్లో ప్రతిదీ ఫాస్టెస్ట్ ఇతని పేరు మీద ఉన్నది. 8K, 9K, 10K ఫాస్టెస్ట్ అన్నీ ఇతని పేరు మీద. ఇంకొక 59 రన్స్ కానీ కొడితే ఫాస్టెస్ట్ 15K కూడా ఇతని పేరు మీద వస్తుంది. 300+ మ్యాచెస్ ఆడుతూ 58 అండ్ అబవ్ యావరేజ్ మెయింటైన్ చేయడంలో ఇతనే నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. 54 ఓడిఐ సెంచరీస్, నియర్ టు 15K రన్స్. ఇలా చూసుకుంటూ పోతే చాలా రికార్డ్సే ఉన్నాయి. సో నెంబర్ 3 స్థానంలో ఎవరు అని అడిగితే కళ్ళు మూసుకొని చిన్నపిల్లలు కూడా కింగ్ కోహ్లీ ఆర్ విరాట్ కోహ్లీ అని చెప్తారు. శ్రేయస్ అయ్యర్ మన ఇండియాకి సెకండ్ డౌన్లో ఎవరిని ఆడించాలనే ప్రాబ్లము చాలా సంవత్సరాలు పెట్టి ఉన్నది. లాస్ట్ 3 to 4 ఇయర్స్లో శ్రేయస్ అయ్యర్ని ఆడించడం మన మేనేజ్మెంట్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. 82 మ్యాచెస్లో 3100 రన్స్, 45 యావరేజ్తో అంటే మంచి స్టాట్స్ అనే చెప్పుకోవాలి. చాలా మ్యాచెస్ ఇతను మ్యాచ్ విన్నర్గా, సక్సెస్ఫుల్ చేజర్గా పేరు తెచ్చుకున్నారు. నెక్స్ట్, కేఎల్ రాహుల్ మోస్ట్ అండర్రేటెడ్ ప్లేయర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎంటైర్ వరల్డ్లో ఇతని పేరు చెప్పుకోవచ్చు. 98 మ్యాచెస్లో 3400 రన్స్ అట్ ద రేట్ ఆఫ్ 49 యావరేజ్ అంటే చాలా మంచి స్టాట్స్. He can finish the matches, he can open the matches, he can play at the top order, bottom order, he keeps as a wicket player, everything he can do. ప్రతిదీ ఇతను చేయగలడండి. ఏం చేయలేడు అని అంటే బౌలింగ్ తప్ప ప్రతిదీ చేయగలడు. మోస్ట్ అండర్రేటెడ్ ప్లేయర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. రిషబ్ పంత్ ఇతని పేరు చెప్పగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది సింగిల్ హ్యాండ్ సిక్సెస్ ఇన్ ద క్రికెట్. ఇతను ఓడిఐ స్టాట్స్ అంత బాగా లేనప్పటికీ యాజ్ ఏ వికెట్ కీపర్ బ్యాకప్ కింద ఇతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. హోప్ సో హీ విల్ గెట్ సమ్ గుడ్ రన్స్ అండ్ గుడ్ ఛాన్సెస్ ఇన్ ద అప్కమింగ్ వరల్డ్ కప్. యశస్వి జైస్వాల్ యంగెస్ట్ క్రికెట్ జనరేషన్ కిడ్. 6 మ్యాచెస్లో 285 రన్స్ అంటే చాలా మంచి స్కోర్ అని చెప్పాలి. గిల్ అండ్ రోహిత్ శర్మకి బ్యాకప్ ప్లేయర్ కింద ఇతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. హోప్ సో హీ విల్ గెట్ సమ్ గుడ్ ఛాన్సెస్ ఇన్ ద అప్కమింగ్ వరల్డ్ కప్. ఇంకా ఆల్రౌండర్ సెక్షన్కి వస్తే సర్ రవీంద్ర జడేజా. సౌత్ ఆఫ్రికాలో ఇతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ స్పిన్కి కూడా ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది. సో రవీంద్ర జడేజా కానీ అక్షర్ పటేల్ కానీ యాజ్ దే కెన్ బ్యాట్ అండ్ బౌల్ యాజ్ వెల్ కాబట్టి ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా ఉన్నది. ఇంకా అక్షర్ పటేల్ నెంబర్స్ పరంగా అయితే పెద్దగా కనిపించలేనప్పటికీ 6th or 7th డౌన్ వచ్చినప్పటికీ మంచి స్కోర్ కొడుతూ మంచి వికెట్స్ తీస్తూ ఎకానమీ కూడా
5.5 అలా మెయింటైన్ చేస్తూ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే 2024 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ మ్యాచ్ ఎన్ని మంది గుర్తుంది. లాస్ట్ 2 ఓవర్స్ ఇతను వేసిన స్పెల్ వల్లే ఇండియా గెలిచిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హీ కెన్ బ్యాట్, బౌల్, హీ కెన్ ఫినిష్ ద మ్యాచ్. డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేయగలడు, డెత్ ఓవర్స్లో బ్యాటింగ్ చేయగలడు, 4th రౌండ్ వచ్చి భారీ 6లు కొట్టగలడు. సో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాలో ఇతను ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా బౌలర్ల విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్. లాస్ట్ 2 ఇయర్స్ ఆర్సీబీకి ఇతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. 121 మ్యాచెస్, 141 వికెట్స్ అంటే నెంబర్స్ పరంగా పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ ఇతను వేసే పవర్ ప్లేలో స్వింగ్ బౌలింగ్కి ఖచ్చితంగా స్లిప్ క్యాచెస్ కానీ బౌల్డ్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే లోవర్ ఆర్డర్లో 6th వికెట్ ఆర్ 7th వికెట్కి ఇతను ఒక 20-30 రన్స్ కాంట్రిబ్యూట్ చేసేలాగా బ్యాటింగ్ కూడా ఇతనికి బాగా వచ్చు. సో ఓడిఐ ఫార్మాట్లో ఇతను ఫిట్ అవుతారని కోరుకుందాం. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్. 121 మ్యాచెస్, 194 వికెట్స్ అంటే 1:1.5 పర్ మ్యాచ్ వికెట్ రేషియో ఉన్నది. రీసెంట్ టైంలో ఇతనే బెస్ట్ స్పిన్నర్ అని మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మెయిన్ బౌలర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వరల్డ్ కప్లో. ఇతనికి మంచి టర్న్ అనేది లభిస్తుంది. మొహమ్మద్ సిరాజ్. మనకి ఫిట్నెస్ అంటే గుర్తొచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని ఇలా, కానీ ఇతని ఈ విషయంలో మోస్ట్ అండర్రేటెడ్. సెలెక్ట్ చేయాలి, కానీ ఎన్ని మ్యాచెస్ అయినా కంటిన్యూస్గా వితౌట్ ఇంజురీ, వితౌట్ ఎనీ ఫిట్నెస్ ఇష్యూస్ ఇతను ఆడగలడు. ఇతను వేసే బౌన్సెస్ కానీ యార్కర్స్ కానీ సౌత్ ఆఫ్రికా గ్రౌండ్స్లో మంచి ఎఫెక్టివ్గా ఉంటాయి. సో ఇతన్ని సెలెక్ట్ చేస్తారని మనం కోరుకుందాం. మొహమ్మద్ షమి. 2023లో మన ఇండియాకి కీ బౌలర్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచెస్లో ఇతను 1 or 2 వికెట్స్, మోర్ దెన్ 2 వికెట్స్ కూడా ఇతను తీసుకున్నారు. ఇతను వేసే బౌన్సెస్ మాత్రం ఆ పిచ్చెస్ మంచి సహకారం ఇస్తుంది. సో ఇతన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా కీ బౌలర్ కింద అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. బట్ నాట్ లీస్ట్ బూమ్రా. డెప్త్ ఓవర్ స్పెషలిస్ట్ అందామా, పవర్ ప్లేలో స్పెషలిస్ట్ అందామా, కంప్లీట్గా ఇతనే నెంబర్ 1 బౌలర్ అందామా, అది మీ ఇష్టం. 4.58 గైస్ ఎకానమీ చూడండి. కెప్టెన్ ఎప్పుడైనా తను 12 రన్స్ డిఫెండ్ చేయాలన్నా, 10 డిఫెండ్ చేయాలన్నా, అట్లీస్ట్ 8 డిఫెండ్ చేయాలన్నా సరే నేనున్నానంటూ వచ్చి బూమ్రాస్త్రాలు విసురుతూనే ఉంటాడు. అవతల వైపు బ్యాట్స్మెన్ ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినప్పటికీ, ఎంత స్కిల్ఫుల్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ ఖచ్చితంగా ఇతను డిఫెండ్ చేసే పద్ధతి కానీ వేసే యార్కర్స్ కానీ అవతల బ్యాట్స్మెన్ ఎవరు తట్టుకోలేరు. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఇంజురీ కన్సర్న్స్ బూమ్రాకి చాలా ఎక్కువగా ఉంటాయి. అవేమీ ఉండకుండా టిల్ వరల్డ్ కప్ మనకు ఒక 18 to 20 మ్యాచెస్ అలా ఉన్నాయి. ఈ లోపల ఏమీ ఇంజురీస్ అవ్వకుండా ఉండాలని మనం కోరుకుందాం. ఈ స్క్వాడ్ చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి ఇండియా ఓడిఐ వరల్డ్ కప్ గెలిచేలాగే ఉన్నది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.